లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెక్టార్లో నూతనంగా నిర్మించిన నిత్య అన్నదాన ప్రసాద వితరణ నూతన భవనాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. అనంతరం అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ అన్నార్థులకు అండగా నిలుస్తున్న లయన్స్ క్లబ్ మరియు ట్రస్ట్ చైర్మన్ లయన్ దేవినేని జోని కుమారి సేవలను కొనియాడారు. గత 4 ఏళ్లుగా విజయవంతంగా అనేక వేల మంది అన్నదానం చేయడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషించిందని, అన్నార్థుల ఆకలి తీరుస్తూ ఎంతో మంది కడుపు నింపుతున్న లయన్స్ డిస్ట్రిక్ట్ 316 విజయ భవ సర్వీస్ ట్రస్ట్ వారికి తమ సహాయ సహకారాలుంటాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు దేవినేని జోని కుమారి, గార్లపాటి విద్యావతి, ప్రెసిడెంట్ మూల్పూరి ఉపేంద్ర, మొక్కలగడ్డ భాస్కర్ రావు, తట్టి అర్జునరావు, దేవినేని కిషోర్ కుమార్, నెక్కంటి వివి సత్యప్రసాద్, మద్దనేని చక్రధర్, గోనా సాంబశివరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కూటమి నేతలు పితాని పద్మ, కె శివశర్మ, రాధాకృష్ణ పాల్గొన్నారు. ఇది లయన్స్ క్లబ్ నుండి మొదలైన ప్రయాణం విజయభవాని ట్రస్ట్ తరఫున ఇక్కడ అన్నదానం గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారట. ఈ ట్రస్ట్ తరఫున అనేక మంది దాతలు అందరూ కలిసి కూడా నిత్య అన్నదానం చేస్తూ ఉన్నారు. రోజు సుమారుగా 150-200 మంది భోజనం చేసి వెళ్తారు. దాంట్లో ముఖ్య పాత్ర ఎవరో ఉన్నారు, మీ జోని కుమార్ గారు, ఇంకా కిషోర్ ఎలమంచి జోని కుమారి గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి కష్టపడుతూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ ట్రస్ట్ తరఫున మెంబర్స్ ఫామ్ అయినట్టున్నారు. దాంట్లో వైస్ చైర్మన్ గారు ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు, చిగురుపాటి వరప్రసాద్ గారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చాలామంది కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది మంచి పరిణామం. దీంతో ఏంటంటే వాళ్ళు కనీసం ఇక్కడికి వస్తే భోజనం అన్నా దొరుకుద్దనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు ఆధారపడడానికి అవకాశం ఉంది. కానీ ఇట్లాంటి ట్రస్టుల ద్వారా సస్టైనబుల్ పర్మనెంట్గా జీవన ప్రమాణాలు పెరగాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తా. ఎమ్మెల్యే తరఫున ఏమైనా చేయాలి అని అనుకుంటే మీరు నాతో మాట్లాడితే నా వంతు సహాయం కూడా నేను చేస్తానని మరొకసారి చెప్తాను. విజయభవ నిత్యాన్న ప్రసాద వితరణ ట్రస్ట్ తరఫున లయన్స్ క్లబ్ వారుగా మేము ఏప్రిల్ 13, 22వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం రోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము కేదారేశ్వరపేట అవతల సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర చేస్తూ వచ్చాము. అక్కడ అయితే మేము ఇక్కడ సొంత భవనం ఒకటి ఏర్పాటు చేసుకుని ఇక్కడే తయారు చేసి ఇక్కడే 100 మందికి, డోనర్ ఉంటే 200, 300 మందికి కూడా ఇక్కడ భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాం. ఇది లయన్స్ క్లబ్ ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థ. ఇది కలకాలం ఇక్కడ ఉండాలి, జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశాము. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి దేవినేని జోని కుమార్ గారు, అలాగే నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు వైస్ ప్రెసిడెంటు, చిగురుపాటి వరప్రసాద్ గారు కూడా ఒక సభ్యులు. ఇట్టా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం ఇక్కడ డిస్ట్రిక్ట్ 316D అనేటటువంటి జిల్లా ద్వారా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. డోనర్స్ ఎవరైనా ఉంటే 5,000 రూపాయలతోటే 100 మందికి మీ పేరు మీద కూడా భోజనం పెడతాము. ఎవరైనా ఉన్నట్టయితే రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.